హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ టైం సెట్ అవ్వట్లేదు. ఆల్సో ఈ మూమెంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అనమాట. చాలా రోజుల తర్వాత ఈ రోజు కొంచెం నేను ఫ్రీగా ఉన్నాను, అంటే షెడ్యూల్ కొంచెం ఫ్రీగా ఉంది ఈ రోజు. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈరోజు అది చేద్దాం కదా ఈ వీడియో అని చెప్పి కూర్చున్నాను అనమాట. సో వీడియో యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే మన మనం జేఈ ఆస్పిరెంట్స్ కి మనకి యూజ్ అయ్యి ఒక 2 వెబ్సైట్స్ గురించి చెప్పడం ఈ వీడియో యొక్క మెయిన్ మోటో. ఆ 2 వెబ్సైట్స్ లో కూడా ఒక వెబ్సైట్ గురించి అంటే ఎగ్జామ్ గోల్ గురించి నేను చెప్పగలుగుతాను, కానీ ఇంకొక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేను ఇక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఓపెన్ గా చెప్పకూడదు. ఫస్ట్ థింగ్ ఇన్ ద సెన్స్ సెకండ్ వెబ్సైట్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ మనం ఫస్ట్ వెబ్సైట్ వద్దాం. సో సెకండ్ వెబ్సైట్ అనేది మీకు తెలిసే ఉంటుంది, పెద్ద యూట్యూబ్ పెద్ద కంపెనీ అనమాట, ఎడ్టెక్ కంపెనీ. అది డాష్ బలా కనిపెట్టుతుంటారు అనుకుంటున్నాం ఆల్మోస్ట్. సో ఆ ఎడ్టెక్ కంపెనీలో ఉన్న కంటెంట్ అంతా ఈ వెబ్సైట్ లో ఫ్రీగా వస్తుంది అనమాట. ఇన్ ద సెన్స్ ఇక అంతే, అది డాష్ డబ్ల్యూ థార్ అని ఉంటుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో నేను యూజువల్ గా డిపిపిస్ అవి దానికోసం వాడుతూ ఉంటాను. బికాస్ నేను ఆల్రెడీ కోర్సెస్ మీద చాలా ఖర్చు పెట్టినాను. సో మళ్ళా ఇంకా ఆ కోర్సెస్ మీద ఖర్చు పెట్టలేక ఈ వెబ్సైట్ వాడుతూ ఉంటాను అనమాట, డిపిపిస్ కోసం, దానికి దీనికి అని చెప్పేసి. క్లాసెస్ తక్కువ దాంట్లో చూడండి క్లాసెస్. అయితే ఈ వెబ్సైట్ పక్కన పెడితే ఇంకో వెబ్సైట్ ఉంది చూసారా, అదే ఎగ్జామ్ గోల్. సో ఎగ్జామ్ గోల్ గురించి మాట్లాడదాం ఈరోజు క్లియర్ గా. ఎగ్జామ్ గోల్ ఓపెన్ చేస్తాం ఉన్నది. బేసికల్లీ ఎగ్జామ్ గోల్ గురించి అస్సలు తెలియని వాళ్ళు కానీ న్యూబీస్ అట్లా ఉంటే వాళ్ళ కోసం ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చేస్తారు. ఎగ్జామ్ గోల్ అంటే ఏంటంటే, ఎగ్జామ్ గోల్ అనేది బేసికల్లీ వాళ్ళు ఏంటంటే పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తారు. పీవైక్యూస్ మనం ఇండివిజువల్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఆల్స్ కస్టమైజ్డ్ టెస్ట్ రాసుకోవచ్చు అనమాట. చాప్టర్ వైజ్ అట్లా మొత్తం రాసుకోవచ్చు, చాలా రకరకాలు ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఓన్లీ జేఈ అని కాదు, అంటే జేఈ మెయిన్స్ ఉంటుంది, మళ్ళీ అడ్వాన్స్ ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర. ఆల్సో ఓన్లీ జేఈ కోసం కాదు, ఇక్కడ లైక్ ఎంహెచ్డి సెట్ కానివ్వండి, ఇలా చూడండి ఇక్కడ బిట్ సెట్, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా పీవైక్యూస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ పీవైక్యూస్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఆల్స్ కస్టమ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఎగ్జామ్ గోల్ గురించి, ఇప్పుడు మ్యాథ్ అనుకో ఉందండి. మ్యాథ్ అనుకో నాకు 5250 పడింది. 5250 ప్రైస్ కి వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనేది నాకు వర్తి అనిపిస్తుంది. నేను పెట్టిన డబ్బులకి నాకు వాళ్ళు సర్వీస్ ప్రాపర్ గా వర్తి ఇస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎగ్జామ్ గోల్డ్ వాళ్ళు వీళ్ళ ప్రైసింగ్ కి అసలు వీళ్ళు ఇచ్చే సర్వీస్ కి అసలు సంబంధం ఉందనిపించింది నాకు. అంటే అసలు ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత బెస్ట్ క్వాలిటీ అంటే నాకు చాలా తోపు అంటే తోపు వెబ్సైట్ ఎగ్జామ్ గోల్డ్ అనేది. చూపిస్తాను మీకు ప్రైసింగ్ ఎట్లుంటుందని చూపిస్తాను చూడండి. 1 month ప్లాన్ అనేది 35 ప్లస్ అండ్ 3 months కి 60 రూపీస్ అండి. నేను యూజువల్ గా ఏం ప్రిఫర్ చేస్తానంటే, మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ అట్లా ఏమంటే 2 years ప్లాన్ తీసుకోండి, బెస్ట్ అసలు 200 రూపీస్ అయిపోతుంది. అండ్ ఒకవేళ సెకండ్ ఇయర్ కానీ డ్రాపర్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే 130 రూపీస్ 1 year ప్లాన్ తీసుకోవచ్చు. ఇది నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే మనం పీవైక్యూ బుక్స్ అని చెప్పేసి దొరుకుతుంటాయి మనకి ఇక్కడ బయట అంతా. పీవైక్యూ బుక్స్ కి మనం ఆల్మోస్ట్ 1300-1400 స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంత స్పెండ్ చేసినా మనకు వచ్చే పీవైక్యూస్ అనేది మా అంటే జేఈ మెయిన్స్, లేదు అడ్వాన్స్ అంటే మళ్ళీ బుక్స్ కొనాలి, వెబ్సైట్ అంటే మళ్ళీ బుక్స్ కొనాలి, ఇట్లా అంతా పెంట్ ఉంటుంది అన్నమాట ఇదంతా. అట్లా కాకుండా నేను ఎగ్జామ్ గోల్ తీసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఇది స్పాన్సర్ కాదు, నేను యూజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు నేను స్పాన్సరే అనుకో, అరే నాకుండే సబ్స్క్రైబర్ కౌంట్ చూడ అసలు లిటరల్లీ సింగిల్ డిజిట్ కౌంట్. దీనికి ఎవరి సార్ చెప్పు స్పాన్సర్షిప్, ఇది ఏం స్పాన్సర్ కాదు, ఇది నేను యూజ్ చేస్తున్నా చెప్తున్నాను మీకు అంతే. సో ఇది మైక్ చాలా బాగుంటుంది, ప్రైసింగ్ అనేది వీళ్ళు ఇచ్చేది చాలా బాగుంటుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఎట్లా యూజ్ చేయాలి చెప్తున్నాను ఫస్ట్. ఇప్పుడు ఇది మెయిన్ వెబ్సైట్. వీళ్ళ వెబ్సైట్ లో అంటే రీసెంట్ గా టెస్ట్ సిరీస్ అని చెప్పి లాంచ్ చేసినారు, 999 అంట. దీని గురించి నాకు నో ఐడియా, అండ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అది తీసుకోవడానికి, ఫిజికల్ గానే అంతే. బట్ పీవైక్యూస్ పరంగా తోపు ఉంటుంది వెబ్సైట్ అది. ఫర్ సపోజ్ ఫిజిక్స్ ఓపెన్ చేస్తున్నాం, ఇది మెయిన్స్ లో ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మెయిన్స్ లో ఉన్నాను నేను, జేఈ మెయిన్స్ సెక్షన్ లో ఫిజిక్స్ ఓపెన్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మనకి చాప్టర్స్ అన్నమాట. అంటే మనకు కావాల్సిన చాప్టర్ ఓపెన్ చేసుకొని మనం పీవైక్యూస్ అని చేసుకోవచ్చు అనమాట. నేను ఫర్ సపోజ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఓపెన్ చేసిన,
సో టోటల్ గా నేను ఎన్ని క్వశ్చన్స్ చేసిన అంటే 109 ప్లస్ 19 అంటే 110 ప్లస్ 8 128 క్వశ్చన్స్ చేసిన. 128 క్వశ్చన్స్ లో గాను 109 కరెక్ట్ అక్యురసీ చూపిస్తుంది. ఎంత టైం స్పెండ్ చేశాను కూడా చూపిస్తుంది అనమాట. 3 hours 20 minutes 50 seconds. ఓవరాల్ గా 128 క్వశ్చన్స్ చేయడానికి ఇంత టైం తీసుకున్నాను నేను. దాంట్లో 85.16% అక్యురసీ అనమాట. ఇక్కడ మన మిస్టేక్స్ అంతా కూడా చూపిస్తా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. ఒక పిఐక్యూ అటెంప్ట్ చేయాలంటే ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఈ పిఐక్యూ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట ఆప్షన్. ఇక్కడ మనం ఈ ఆన్సర్ క్లిక్ చేసుకొని చెక్ ఆన్సర్ అట్లా అనమాట. రాంగ్ అయితే రాంగ్ అని వస్తుంది, కరెక్ట్ అయితే కరెక్ట్ అని వస్తుంది. బేసిక్ సింపుల్ పిఐక్యూస్ అటెంప్ట్ చేయాలంటే ఇట్లా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ పిఐక్యూస్ అటెంప్ట్ చేసేది మాత్రమే కాకుండా మనం కస్టమ్ టెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు కస్టమ్ టెస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి చూపిస్తాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ వెబ్సైట్ వచ్చిన తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రియేట్ యువర్ పర్ఫెక్ట్ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ కొట్టండి. ఏ ఎగ్జామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి. ఫర్ సపోజ్ మనం జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతాం, మనం ఎంసెట్ ప్రిపేర్ అవుతాం మన తెలుగులో అయితే స్పెషల్ గా. సో నేను రెండు క్రియేట్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. జేఈ మెయిన్స్ నెక్స్ట్ అంటే నా 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేయాలి మీరు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ 3 సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టి ఇప్పుడు ఏ చాప్టర్స్ కావాలో సెలెక్ట్ చేయండి. ఫర్ సపోజ్ ఫిజిక్స్ లో ఒక చాప్టర్ సెలెక్ట్ చేస్తున్నాను, అండ్ దెన్ కెమిస్ట్రీ ఒక చాప్టర్ ఏదో ఒకటి ర్యాండమ్ గా, మ్యాథ్స్ లో ఒక చాప్టర్. అండ్ దెన్ ఇక్కడ ఈ పేపర్స్ లో పోతే ఏ పేపర్స్ తీసుకోవాలి అది ఇది ఉంటుంది. అసలు దీంతో మీకు సంబంధం లేదు, అన్ని పేపర్స్ తీసుకోండి. బికాజ్ ఒక్కొక్కటి 2 పేపర్స్ పెట్టుకుంటే కాదు, అది మొత్తం తీసుకోవాల్సిందే. ఇప్పుడు మొత్తం 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టేద్దాం. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ టెస్ట్ ప్యాటర్న్ లో జేఈ మెయిన్స్ 2026 పెట్టుకోండి. ఇక్కడ ఏమైందంటే జేఈ మెయిన్స్ ప్యాటర్న్ లో వస్తుంది నాకు టెస్ట్ అనేది. ఆల్వేస్ కస్టమ్ టెస్ట్ అనుకుంటారు. కస్టమ్ టెస్ట్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, క్వశ్చన్ కి ఎంత టైం తీసుకోవాలి, ఇదంతా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా కస్టమ్ టెస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది మెథడ్. లేదా మెథడ్ మొత్తం మనం సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ టెస్ట్ కొడితే అంతే, టెస్ట్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇట్లా ఒక టెస్ట్ క్రియేట్ చేస్తాం. సో జస్ట్ చూపించడానికి ఇంకొకటి ఎంసెట్ లెవెల్లో క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఏపీ ఎఫ్సెట్ అండ్ దెన్ నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తున్నా. అంటే మీకు ఒకవేళ 3 వద్దు ఒకటే కావాలనుకుంటే 2 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 సెలెక్ట్ చేస్తున్నా. సేమ్ ఇందాక చెప్పినట్టే పేపర్స్ తో మీకు సంబంధం లేదు, పేపర్స్ అన్ని వదిలేయండి. ఏ చాప్టర్స్ కావాలో ఆ చాప్టర్స్ మొత్తం పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్ళిపోదాం. కెమిస్ట్రీ ఏదో ఒకటి ర్యాండమ్ పెట్టేద్దాం. అండ్ దెన్ మ్యాథమెటిక్స్ ఏదో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనకి ఫరక్ ఎక్కడ పడుతుంది అంటే ఈ ఎగ్జామ్ లో ఎఫ్సెట్ మోడల్ లేదనమాట. ఎఫ్సెట్ మోడల్ టెస్ట్ మనం రాయలేదు. ఎయిదర్ జేఈ మెయిన్స్ లాగా 60 క్వశ్చన్స్ ఎంతో ఆ మోడల్ రాయాలి మనం, ఆర్ఎల్స్ కస్టమ్ టెస్ట్ కింద పెట్టుకొని మీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 160 ఆప్షన్ అనేది చూద్దాం ఫస్ట్. లేదు, మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ వరకు ఉంది. 100 క్వశ్చన్స్ అంతే. అంటే మనకి ఆప్షన్ లేదు, సో అంతే. ఒక పర్ క్వశ్చన్ 60 minutes అంతే. మనకి రియల్ ఎగ్జామ్ లో కూడా 160 క్వశ్చన్స్ ఉంటాయి, 180 minutes ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 60 సంథింగ్ ఎంతో ఉంటుంది మనకి పర్ క్వశ్చన్ టైం అనేది. నేను ర్యాండమ్ గా 60 seconds పెట్టినా. ఇట్లా మనం సెలెక్ట్ చేసేసుకుని నెక్స్ట్ కొట్టేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎఫ్సెట్ పిఐక్యూస్ తో క్రియేట్ చేసిన కస్టమ్ టెస్ట్ అన్నమాట. ఇట్లా కస్టమ్ టెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పటిదాకా రాసిన కొన్ని ప్రీవియస్ కస్టమ్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ మీకు చూపిస్తాను. అంటే అది ఎట్లా ఉంటది ఏం కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అండి. ఇది నేను రాసిన రీసెంట్ కస్టమ్ టెస్ట్ అన్నమాట. ఇది మ్యాథన్ గో వాళ్ళది QPT1 సిలబస్ మీద ఈ టెస్ట్ రాసిన. 300 కి 189 వచ్చింది. బేసికల్ ఇది జేఈమెయిన్స్ పిఐక్యూస్ తో జేఈమెయిన్స్ లెవెల్ లో మాక్ టెస్ట్ రాసిన అన్నమాట. ఇది 50 కరెక్ట్, 11 ఇన్కరెక్ట్, 14 అన్అటెంప్టెడ్. ఓవరాల్ అక్యురసీ 81.97. సబ్జెక్ట్ వైజ్ అక్యురసీ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూడొచ్చు ఇదంతా. అండ్ దెన్ కరెక్ట్ క్వశ్చన్స్ కి ఎంత టైం స్పెండ్ చేసినాం, రాంగ్ క్వశ్చన్స్ కి ఎంత టైం స్పెండ్ చేసినాం, ఇదంతా. ఈ అనలైసిస్ కూడా బాగానే ఉంటుంది. అంటే నా వరకు నాకు బాగానే అనిపిస్తుంది ఇదంతా. వీళ్ళు ఇచ్చే ప్రైజింగ్ అసలు చాలా గొప్ప. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏంటంటే మాక్ టెస్ట్ లాగా రాయొచ్చు అనమాట.
ఒక నిమిషం చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఇది ఏంటంటే కస్టమ్ టెస్ట్, ఇంకోటి మాక్ టెస్ట్ అని ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ చూపిస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ పేపర్స్ ఇక్కడ కాదు, సబ్జెక్ట్స్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ఓకే, మెయిన్ స్క్రీన్ లోకి వచ్చినాం మనం. స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మాక్ టెస్ట్ అనేది ఉంటుంది యూజువల్ గా. చూపిద్దాం అనుకున్నప్పుడు అంటే నేను చాలా రోజులు మాక్ టెస్ట్ ఇచ్చి నాకు కొంచెం మారిందన్నమాట యూఐ ఈ రీసెంట్ టైమ్స్. నార్మల్గా అంటే ఇక్కడన్నా ఉంటానండి, అంటే పీవీక్యూ సెక్షన్ లో ఉంటామనింది. చూడాలి మరి, అంటే చాలా రోజులు అయింది కదా, అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. ఇక్కడ మాక్ టెస్ట్ సెక్షన్ లోకి వెళ్తే ఇక్కడ మనం ప్రీవియస్ పేపర్స్, ఏమెంట్స్ పేపర్స్ ని మాక్ టెస్ట్ లాగా రాయొచ్చు. మాక్ టెస్ట్ లాగా రాసిన దానికి వాడు పర్సెంటేజ్ కూడా ఇస్తాడు అనమాట. ఫర్ సపోజ్ నేను ఎప్పుడైనా 2021 నేను 12th క్లాస్ లో ఉన్నప్పుడు కొన్ని 2025 పేపర్స్ ని రాసిన అనమాట. రాసిన దానిలో ఒకదాన్ని అనలైజ్ చేసి చూపిస్తాను ర్యాండమ్ గా. ఎందుకు ఓపెన్ చేద్దాం, సెకండ్ ఇది ఓపెన్ చేస్తాం ఒకసారి. అప్పుడు రాసినప్పుడు 171 వచ్చిన నాకు. ఇక్కడ నాకు మెయిన్ నచ్చేది ఏంటంటే ప్రెడిక్టెడ్ పర్సెంటేజ్ చూపిస్తున్నాడు. ఈ 171 కి అప్పుడు ఆ షిఫ్ట్ ప్రకారంగా 98.5% వస్తుందంట. ఇట్లా ప్రెడిక్టెడ్ పర్సెంటేజ్ చూపిస్తాడు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ పర్ఫార్మెన్స్ అనలైజెస్ కానివ్వండి, అటెంప్ట్ అనలైసిస్, ఇట్లా ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇదంతా మీరు చూసుకోండి ఎగ్జామ్ లో ఓపెన్ చేసి. సింపుల్, ఈ అనలైసిస్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్ గా ఎగ్జామ్ కూడా ఎలా పనిచేస్తుంది, కస్టమ్ టెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, మాక్ టెస్ట్ ఎలా రాయొచ్చు, ప్రెడిక్టెడ్ పర్సెంటేజ్ మొత్తం కవర్ చేస్తాను అనుకుంటున్నా. మీకు ఇంకేమన్నా దీని మీద డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంకేమన్నా వీడియోస్ ఇట్లా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా చేయాలనుకున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్స్ లో అడగండి. అండ్ ఆల్సో నేను నా స్టడీ అప్డేట్స్ ని మొత్తం ఇక్కడ ఈ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫ్యూచర్ క్యూపీటీ స్కోర్స్ కానివ్వండి, మొత్తం నా స్కోర్స్ అంతా, నా ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇదంతా ఈ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. అది మరి వీడియోకి ఉంటాయి.